అండి గుడ్ మార్నింగ్. బాగున్నారా? అందరూ బాగున్నారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో ఈరోజు మనము తెలుగు సాహిత్య విమర్శ అండి. ఇదిగోండి మన సిలబస్లో సాహిత్య విమర్శ. ఇదిగోండి ఇలా బ్లర్ అవుతుంది ఫోన్. సో సాహిత్య విమర్శ పైన కొన్ని క్వశ్చన్స్ ఉన్నాయండి. అంటే ఓవరాల్గా మొత్తం కలిపి ఉన్నాయి. సో అది 2 వీడియోస్లలో చేసిస్తాను. 2 వీడియోస్లలో చేస్తే ఇది మొత్తం వచ్చేస్తుందండి. ఈ టాపిక్ మొత్తం వచ్చేస్తుంది. సాహిత్య విమర్శ తొందర చదువుదాం, ఓకేనా? తొందరగా కంప్లీట్ చేసుకుందాము. తర్వాత సబ్స్క్రైబ్, ఫస్ట్ టైం ఎవరైతే చూస్తున్నారో వాళ్ళు తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. నచ్చితే వీడియో అండ్ లైక్ చేస్తున్న, సబ్స్క్రైబ్ చేస్తున్న, కామెంట్స్ రాస్తున్న ప్రతి ఒక్కరికి, షేర్ చేస్తున్న ప్రతి ఒక్కరికి నా మనస్ఫూర్తిగా ధన్యవాదాలండి. మీరు సపోర్ట్గా ఉంటే నాకు కొంచెం ఎంకరేజింగ్గా ఉంటుంది. లైక్ చేయండి దయచేసి. లైక్ చేస్తే ఇంకా వీడియోస్ తీయాలని అనిపిస్తుంది, ఎంతైనా కష్టపడాలనిపిస్తుంది. ప్రతి ఒక్కరికి బూస్ట్ కావాల్సిందేనండి, ఓకేనా? సో ఇక్కడ చదవడం మిస్టేక్ అయినా, పలకడం మిస్టేక్ అయినా, స్పష్టంగా పలకరాకున్నా ప్లీజ్ దయచేసి కామెంట్ ఇగ్నోర్ చేయండి. అండ్ ఎక్కడైనా ప్రింటింగ్ మిస్టేక్స్ ఉంటే తప్పకుండా కామెంట్ బాక్స్లో కామెంట్ చేసి రాయండి, కరెక్ట్ తెలిస్తే ఆన్సర్, ఓకేనా? ఇంత పెద్ద ప్రాజెక్ట్ కాబట్టి నేను అందుకే అన్ని వీడియోస్లో చెప్తున్నాను. ఎక్కడైనా మనం బుక్లో ఫ్లోయింగ్గా వెళ్ళిపోతుంటాం కాబట్టి కరెక్ట్ ఆన్సర్ అనేది చాలామంది చూస్తున్నారు కాబట్టి ఎవరో ఒకరు చెప్పగలుగుతారు. కామెంట్ బాక్స్లో కామెంట్ చేసిరండి. ఇది త్వరగా చెప్పేసుకుందామండి. సో సాహిత్య విమర్శ ఇదొకటి చెప్పేసి తొందరగా అయిపోతుంది. ముందుగా సాహిత్య విమర్శను సాహిత్య విద్యగా పేర్కొన్న అలంకారికుడు. ఫస్ట్ వన్ రాజశేఖరుడు. ఆన్సర్ ఈజ్ రాజశేఖరుడు. విమర్శ విమర్శ = వి ప్లస్ మృష్. ఇందులో మృష్ అనగానేమి? 4 పైవన్యట, పరామర్శించుట, ఆలోచించుట అండ్ పరీక్షించుట. ఓకే, తొందర చదువుదాం. ఓకే, ప్రాచీన కాలంలో విమర్శకు గల పర్యాయ పదాలను గుర్తించండి. 4వది పైవన్నీ వాక్య, మీమాంస, వివరణము. సో ఇది ఇంకా చదువుకునేటప్పుడే, ఇప్పుడు వీడియో చేస్తున్నప్పుడే మొత్తం అవగాహన ఏకాగ్రతతో చూడండి. ఎందుకంటే ఇక మళ్ళీ రివిజన్ చేయడానికి టైం లేదు కాబట్టి ఇది వచ్చేసేయాలి. సో నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ ఉన్నాయి, తప్పకుండా 1-2 క్వశ్చన్స్ ఈ వీడియో నుంచి వచ్చే అవకాశం ఉందండి. ఎందుకంటే సాహిత్య విమర్శ పైన ఈ 2 వీడియోలు చేస్తాను. టోటల్ నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ ఉన్నాయి, టోటల్గా 2 వీడియోలలో చేస్తాను. కొంచెం లెంతీగా అయినా సరే ఓపికగా చూడండి, ఓకేనా? విమర్శకు సంబంధించి సరైన వాక్యాలను గుర్తించండి. సో 4th వన్ ఆన్సరు, విమర్శకుడు మూల గ్రంథాలను పఠించాలి. విమర్శకుడు పూర్వ విమర్శలపై ఆధారపడకూడదు. విమర్శకుడు కావించుకున్న స్వీయ సూత్రములను మనము నందు ఉంచుకొని విమర్శ చేయాలి. ఓకే, తర్వాత విజ్ఞాన వికాసములు చేకూర్చి నూతన చైతన్యమును తెచ్చునది సద్విమర్శ. తర్వాత ఈ క్రింది వాటిలో ఉత్తమ విమర్శకుని లక్షణాలు గుర్తించండి. పైవన్నీ. సో సహృదయత, నిష్పాక్షికత అండ్ నిరహంకారత. ఓకేనా? ఇప్పుడు ఇంతకుముందు చదవని వాళ్ళైనా సరే తప్పకుండా చేయగలుగుతారు ఇలా ఇస్తే. తర్వాత అంటే ఈ విమర్శ టాపిక్ టచ్ చేయని వాళ్ళు కూడా కొంచెం అవగాహన వస్తుంది ఇలా దీనిపైన. పొయోటికా గ్రంథ రచయిత ఎవరు? అరిస్టాటిల్ అండి. ఆన్సర్ వచ్చేసి అరిస్టాటిల్. ఈ క్రింది వాటిలో ప్రాచీనమైన విమర్శనా పద్ధతి అలంకారిక పద్ధతి. అండ్ క్రిటిసిజం ఈజ్ ద ఆర్ట్ ఆఫ్ ఇన్స్పైరింగ్ ఆర్ట్ అని విమర్శను నిర్వచించినది వాల్టర్ పీటర్. కవి కప్పి చెప్పితే విమర్శకుడు వెప్పి చెప్తాడు అని చెప్పింది 2 సి నారాయణ రెడ్డి. ఓకే, విమర్శకుడి ఉత్తమ ప్రయోజనం అడ్డు తగలడం అని నిర్వచించినవారు, అంటే చెడ్డ సాహిత్యానికి అడ్డు తగలడం. 12వది 4వది కొడవటి గంటి కుటుంబారావు. వేదాలలో మంత్ర ద్రష్టలు, మంత్రకర్తలు అనే అర్థంలో వ్రాయబడినవి. 3వది
ఒకటి రెండు, ఒకటి కవి, రెండవది సూరి. మొట్టమొదటగా కవి శబ్దం వేదాల్లో ఈ విధంగా వ్రాయబడినది. పరమాత్మ గుర్తుంచుకోవాలండి, ఇవి తప్పకుండా గుర్తుపట్టే ఉంటుంది. ఎందుకంటే ఇవన్నీ మ్యాచ్ ద ఫాలోయింగ్లు ఇస్తాడా, డైరెక్ట్గా ఇస్తాడా, లేకపోతే జతపరచము తప్పు రైట్ అని ఇలా ఇస్తాడో తెలియదు. కాబట్టి మొట్టమొదటిగా కవి శబ్దాన్ని వేదాలలో పరమాత్మ అన్నాడంట. సో ఇవన్నీ సంస్కృతంలోనే ఉన్నట్టున్నాయి. కొంచెం తడబడినా ప్లీజ్ ఇగ్నోర్ చేయండి. మీకు కనిపిస్తుంది కదా, నేను తప్పుగా చదివినా మీకు కొంచెం కనిపిస్తుంది. అపారే కావ్య సంసారే కవిరేవ ప్రజాపతి యదాస్మైమి రోచతే విశ్వం తదేదం పరివర్తతే అని కవిని నిర్వచించింది. ఆనందవర్ధుడు నా నృష్టి, ఒక్క నిమిషం అండి, సృష్టి అది నా ఋషి కురితే కావ్యం కవికి నిర్వచించింది. అంటే ఋషి కానివాడు కవి కాలేడు, ఋషి కానివాడు కవి కాలేడు అని చెప్పిన వారు ఒకటోది ఆనందవర్ధుడు. మనకు ఇలా తెలుగులో ఇస్తే గుర్తుంటుంది కావచ్చు. నా ఋషి కురితే కావ్యం, నా ఋషి అంటే ఋషి కాడు. ఒక కవయ క్రాంత దర్శన అని కవి నిర్వచనం చెప్పినవాడు కవికి. 17. 3 ఆనందవర్ధుడు దర్శనాద్వర్ణ నాక్షతా రూఢ లోకే కవిశ్రుత అని కవికి చెప్పింది, కవిని నిర్వచించింది. అన్ని నిర్వచనాలే. 18. 4 బట్ట దౌత్తుడు. ఓకే, క్లారిటీగా వస్తుందా అండి వీడియో? సో కవయతి వర్ణయతి ఇతి కవి తస్య కర్మ కావ్య అని కవిని నిర్వచనం చెప్పింది. 2 భామహుడు లోకోత్తర వర్ణన నిపుణ కవి కర్మ కావ్యం అనే నిర్వచనం చెప్పింది. 23. మమ్ముటుడు భానుహుడు బట్టదౌతుడు ఎలా ఉన్నాయి చూడండి నేమ్స్. రసభావములను విమర్శించువాడే కవి అన్నది. బట్ట గోపాలుడు, మమ్ముటుడు, ఇక్కడేముంది భావునుడు, బట్ట గోపాలుడు. రవి కాంచనిచో కవి కాంచునే కదా అని చాటు రూపంలో కవికి నిర్వచనం చెప్పింది. 22. బట్టమూర్తి, బట్ట గోపాలుడు వేరే, బట్టమూర్తి వేరే. సప్తవిధ కవులను పేర్కొన్న లాక్షానికుడు విన్నకోట పెద్దన. సప్తవిధ కవులలో అలంకార ప్రియులను గుర్తించండి. 24. అంటే అందరట. వాచికుడు, భూషణార్థి, శిల్పకుడు ఎల్లో సప్తవిధ కవులలో అలంకార ప్రియులను. ఓకే, సప్తవిధ కవులలో ఉత్తమమైన వారు పైవారందరూ. రౌచికుడు, మార్ధవ కవి, అర్థికుడు. సప్తవిధ కవులలో యమకాలంకారాలను ఎక్కువగా చెప్పేవాడు. 26. 2 శిల్పకుడు సప్తవిధులలో శిల్పకుడు సప్తవిధి కవులలో ఉత్తమమైన వారు వీళ్ళందరూ. రౌచికుడు, మార్ధవ కవి, అర్థికుడు గుర్తుపెట్టుకోండి. సప్తవిధ కవులలో అలంకార ప్రియులు వాచికుడు, భూషణార్థి, శిల్పకుడు. ఇందులో ఎవరు లేరు చూడండి. ఉత్తమమైన వారు వేరు, అలంకార కవులు వేరును. యమకాలంకారాలను శిల్పకుడు ఇంట్లోనే ఉన్నాడు కదా, శిల్పకుడు ఇంట్లో ఉన్నాడు. అలంకార ప్రియులు శిల్పకుడు. ఒకసారి ఇలా ఐడియాస్ కూడా రావచ్చు. ఓకే, భట్టుమూర్తి కావ్యాలంకార సంగ్రహంలో నన్నయ్య సప్తవిధ కవులలో ఏ కవిగా గుర్తించాడు? 1 లాచికుడు. భట్టుమూర్తి కావ్యాలంకార సంగ్రహంలో తిక్కన్నను సప్తవిధ కవులలో ఏ కవిగా గుర్తించాడు? 2 అర్థికుడు. ఇక్కడ తిక్కన్న, ఇక్కడ నన్నయ్యను భట్టుమూర్తి కావ్యాలంకార సంగ్రహంలో నన్నయ్యను సప్తవిధి కవులలో. లాచికుడు. ఇక్కడ భట్టుమూర్తి కావ్యాలంకార సేము సంగ్రహంలో తిక్కన్నను సప్తవిధ కవులలో అర్థికుడు. తిక్కన్నకు అర్థికుడు, నన్నయ్యకు లాచికుడు. భట్టుమూర్తి కావ్యాలంకార సంగ్రహంలో ఎర్రన్నకు ముగ్గురు వచ్చారు. ఎర్రన్నకు ఎవరు అంటే 29. 3 మార్ధవ. ఎర్రన్న మార్ధవ.
ఎర్రన్న మార్తవ, తిక్కన్న అర్తికుడు అండ్ నన్నయ్య లాచికుడు. దీనిలో ముగ్గురు తెలిస్తే కూడా ఇదన్నా గుర్తుపెట్టుకోడు. ఎర్రన్న మార్తవ కవి. క్రింది వారిలో కావ్య నిర్వచనం చెయ్యని అలంకారికుడు. భరతుడు. శబ్దార్థ సహితౌ కావ్యం అన్నది ఎవరు? 31వ 2. భామహుడు. ఇష్టార్థ వ్యవచ్ఛిన్న పదావళి కావ్యం 32వ 3. దండి. శబ్దార్థ కావ్యం అని కావ్యాన్ని నిర్వచనం చెప్పినవారు. ఇక్కడ ఏమి ఇచ్చిండు? శబ్దార్థ సహిత కావ్యం, ఇక్కడ కావ్యం, ఇక్కడ సహితౌ కావ్యం. ఇదిగోండి ఎంత శబ్దార్థౌ సహితౌ కావ్యం, ఇక్కడ ఓన్లీ కావ్యం అని ఇచ్చారు. ఇక్కడ ఎవరు? భామహుడు. ఇక్కడ ఎవరు మరి చూద్దాం. 3వది రుద్రటుడు. తదదోషౌ శబ్దార్థౌ సుగుణ వనలంకృతి పునః క్వాపి అని కావ్యానికి నిర్వచనం చెప్పినవాడు. సో ఇట్లాంటివి వస్తాయండి మనకి ఎగ్జామ్లో. గుర్తుపెట్టుకోం. విశ్వశ్రేయ కావ్యం అనే కావ్యానికి నిర్వచనం చెప్పింది. విశ్వం అంటే ప్రపంచానికి, ఇది తెలుసు ఇక మనకు. విశ్వకావ్యం, విశ్వానికి మేలు చేయునది కావ్యం అని చెప్పింది ఎవరు? 2. నన్నయ్య. ఇట్లాగే తెలుగులో ఏమి ఇయ్యడండి, ఇట్లనే ఇస్తాడు. విశ్వశ్రేయ కావ్యం నన్నయ్య ప్రపంచానికి మేలు చేసేది కావ్యం అన్నాడు. వాక్యం రసాత్మకం కావ్యం అని చెప్పింది. 2. విశ్వనాథుడు రసాత్మకం అన్నాడు కావ్యాన్ని. ఓకే. వాగర్థ స చమత్కారౌ కావ్యం కావ్యో విదుష అని కావ్యాన్ని. కేశవమిత్రుడు. రమణీయార్థ ప్రతిపాదక శబ్ద కావ్యం అని కావ్యాన్ని నిర్వచించిన వారు జగన్నాథ పండితరాయలు. ఆర్ట్ ఇమిటేటెస్ నేచర్, కళా ప్రకృతిని అనుకరిస్తుంది. అరిస్టాటిల్. కళా ప్రకృతిని అనుకరిస్తుంది. ఇమిటేట్స్ అరిస్టాటిల్, గుర్తుపెట్టుకోండి. ఓకే. పోయిట్రీ ఈజ్ ద స్పాంటేనియస్ ఓవర్ఫ్లో ఆఫ్ పవర్ఫుల్ ఫీలింగ్స్ అని కవిత్వాన్ని నిర్వచించింది. సో 45. 2. వర్డ్స్వర్త్. ఊహాశక్తి ప్రకటనయే కవిత్వం. ఎక్స్ప్రెషన్స్ ఆఫ్ ఇమాజినేషన్ అని కవిత్వాన్ని నిర్వచించింది. షెల్లీ. ఊహాశక్తి ప్రకటనయే కవిత్వం అన్నది క్లారిటీగా వస్తుందా అండి? కొంచెం వీడియో. షెల్లీ. ఆర్ట్ ఫర్ ఆర్ట్ సే, కళ కొరకే అని కవిత్వాన్ని నిర్వచించింది. కళ కొరకే. 4. ఆస్కార్ వైల్డ్. కళ కొరకే. ఆస్కార్ అవార్డ్ ఆర్ట్ ఫర్ ఆర్ట్ సేక్. ఆస్కార్ వైల్డ్, గుర్తుపెట్టుకోరు. ఆస్కార్ వైల్డ్. కవిత్వం ఛందోబద్ధమగు రచన, అది బుద్ధి భావనలి అని కవిత్వానికి నిర్వచనం చెప్పిన పాశ్చాత్యుడు శామ్యూల్ జాన్సన్. పోయట్రీ ఈజ్ ద క్రిటిసిజం ఆఫ్ లైఫ్ అని కవిత్వాన్ని నిర్వచనం చెప్పింది మాథ్యూ ఆర్నాల్డ్. కావ్యానికి ఇతివృత్తమే శరీరం అని ప్రకటించింది. భరతుడు. శరీరం, కావ్యానికి ఇతివృత్తం శరీరం అని అన్నది. శబ్దార్థాలను కావ్య శరీరంగా పేర్కొన్నవారు భామనుడు. దోషరహితాలుగా, గుణ సహితాలుగా, అలంకారయుక్తాలుగా ఉండే శబ్దార్థ యుగలం కావ్య శరీరంగా పేర్కొన్నవారు మమ్ముటుడు. ఈ శరీరం ఇదిగోండి ఇక్కడ ఉంది. శరీరంగా ఇక్కడ ఉంది. శబ్దార్థాలను కావ్య శరీరంగా భామహుడట. వక్రోక్తిని కావ్య శరీరంగా ప్రకటించింది. ఈ శరీరం గురించి ఎంతమంది అన్నారు చూడండి.
కుంతకుడు. వక్రోక్తిని సో విన్నట్టు అనిపించిన ఎక్కడో ఏదో మూలన ఒక లెటర్ గుర్తున్నా ఆన్సర్ చేయగలుగుతామండి. అలంకారాలు బాహ్య సౌందర్యాన్ని మాత్రమే కలిగిస్తాయని, అంతర సౌందర్యానికి గుణాలు కారణమని పేర్కొన్నవాడు. 1 దండి. కావ్యాత్మ విషయాన్ని మొట్టమొదటిసారిగా ప్రతిపాదించిన అలంకారికుడు వామనుడు. కావ్యాత్మను నిశితంగా పరిశీలించి కావ్యానికి ఆత్మధ్వని అని ప్రతిపాదించిన అలంకారికుడు ఆనందవర్ధనుడు. రసధ్వనిని ప్రతిపాదించిన వారు అభినవగుప్తుడు. రసధ్వనిని కావ్యాత్మగా ఏది సర్వపండిత సమ్మతమై నిలిచి ఉంది? 3వది ధ్వని. ధర్మార్థ కామ మోక్షషు వైచాక్షణ్యము కళాసూచ అంటూ కావ్య ప్రయోజనాలు పేర్కొన్న అలంకారికుడు భామనుడు. కావ్యం యశస్సే అర్థకృతే అంటూ కావ్య ప్రయోజనాలు పేర్కొన్నది ముమ్ముటుడు. ఆనందం కావ్య ప్రయోజనంగా పేర్కొన్న వారిని గుర్తించండి. 1 అభినవగుప్తుడు. 2 తిక్కన గారు. అరిస్టాటిల్ కావ్య ప్రయోజనంగా పేర్కొన్నది ఉపదేశం. నైతిక బోధనని కావ్య ప్రయోజనంగా గుర్తించిన పాశ్చాత్యులు 4. 1, 2. 1 మాథ్యూ ఆర్నాల్డ్. 2వది మిల్టన్. ప్రతిభ ఒక్కటే కావ్యహేతుగా పేర్కొన్న లాక్షణికులు 1, 2 రాజశేఖరు భట్టదౌతుడు. ఈ క్రింది వాటిలో కావ్యహేతువును గుర్తించండి. పైవన్నట. ప్రతిభ, అభ్యాసము, వ్యుత్పత్తి. కావ్యహేతువును గురించి పేర్కొన్న మొదటి అలంకారికుడు భామనుడు. ఈ క్రింది వారిలో కావ్యహేతువును సమగ్రంగా వివరించినవాడు మమ్మటుడు. కావ్యహేతువులు 3 అని పేర్కొన్నవారు పైవారందరూ భామనుడు, మమ్మూటుడు, దండి. లోకాన్ని, శాస్త్రాలను, కావ్యాలను దర్శించడం వలన కలిగేది వ్యుత్పత్తి. కావ్యహేతువుల్లో ఉత్తమమైనది ప్రతిభ. కవిత్వానికి ప్రతిభే బీజం అని పేర్కొన్న అలంకారికుడు భామనుడు. కవిత్వానికి ప్రతిభే బీజం అన్నది వామనుడు. ప్రతిభను భావయిత్రి, కారయిత్రి అని 2 రకాలుగా విభజించి చేసినది 4వది రాజశేఖరుడు. ప్రజ్ఞ, నవోన్మేష శాలిని, ప్రతిభామాత అని కొత్తగా పుట్టుకొచ్చే ప్రజ్ఞయే ప్రతిభ అని వివరించిన వారు 68. 2వది భట్టదౌతుడు. మమ్మటుడు. ప్రతిభను భావనా శక్తిగా పేర్కొన్న ఆధునిక విమర్శకుడు 69. 4. కట్టమంచి రామలింగారెడ్డి. ప్రతిభను భావన శక్తిగా కావ్యాలను రచించడానికి ప్రయత్నించడం. అభ్యాసం. పాశ్చాత్యులలో కావ్యహేతువులను పేర్కొన్నవారు వించెస్టీ. పాశ్చాత్యుల దృష్టిలో కావ్యహేతువును గుర్తించండి. పైవన్నీ ఎమోషన్, ఇమాజినేషన్, థాట్, భావావేశం, భావన, ఆలోచన. పైవన్నీ కావ్య గుణాలకు ప్రాచుర్యం కల్పించినవాడు విద్యానాథుడు. మాధుర్యం, ఓజస్సు, ప్రసాదం అను 3 గుణాలను మాత్రమే కావ్యగుణాలుగా పేర్కొన్న అలంకారికులు 1, 2
ఆనందవర్ధనుడు మమ్ముటుడు. 10 రకాల గుణాలను కావ్య గుణాలుగా గుర్తించిన ఇదండి ఆన్సరు. 10 రకాల గుణాలను కావ్య గుణాలుగా గుర్తించిన వారు పైవారందరట. భరతుడు, దండి, భామనుడు. సమాన భూయిష్టమైన గుణం 73. ఓజస్సు. ఇతివృత్తంను 3 రకాలుగా వర్గీకరించిన వారు ధనంజయుడు. రామాయణం మహాభారతంలోని ఇతివృత్తం ప్రఖ్యాతం. కళా పూర్ణోదయం మృచ్ఛకటికలోని ఇతివృత్తం మృచ్ఛకటికంలోని ఇతివృత్తం కల్పితం. వసుచరిత్రలో ఇతివృత్తం మిశ్రమం. విభక్తుల ప్రాధాన్యతంతో సాగే కావ్యభేదం. ఉదాహరణం 27 నక్షత్రాల పేర్లు ఒక్కొక్క పద్యంలో వచ్చేటట్లు 27 పద్యాలు రాస్తే అది తారావళి నక్షత్రాలు కాబట్టి తారావళి. ఉక్తి ప్రత్యుక్తి రూపంగా ఉండే కావ్యభేదం వ్యాఖం. వ్యంగార్థకం కన్నా వాచ్యార్థం సుందరంగా ఉండే అది గుణీభూత వ్యంగ కావ్యం. పాశ్చాత్యుల వర్గీకరణలో ఒపేరా అనునది సంగీత రూపకం. ప్రతాపరుద్ర యశోభూషణంలో విద్యానాథుడు పేర్కొన్న నాయక గుణాల సంఖ్య 7. కావ్య నాయకుల ఆధారంగా రాముడు, అర్జునుడు ఈ వర్గానికి చెందినవారు. ధీరోదాత్తుడు. కావ్య నాయక విభజన ఆధారంగా భీముడు, పరశురాముడు ఈ వర్గానికి చెందినవారు. ధీరోదత్తుడు. ఇది కూడా ధీరోదాత్తుడు సుశిరా. భీముడు, పరశురాముడు. ధీరోదత్తుడు. జీమూత వాహనుడు కావ్య నాయకులలో ఈ వర్గానికి చెందినవాడు. ధీరలలితుడు. క్రింది వానిలో ధీరలలితుని గురించి. వశ్చరాజు. అనేక నాయకులందు అనురాగం కలవారు. దక్షిణుడు. ఒకే నాయక యందు మాత్రమే అనురాగం కలవాడు. అనుకూలుడు. నాయికకు మాత్రమే తెలిసేటట్లు పొరపాట్లు చేసేవాడు. శంఖిని జాతి స్త్రీకి ప్రియుడు. కూచిమారుడు. పద్మిని జాతి స్త్రీకి ప్రియుడు. శంఖిని కూచి కుమారుడట. పద్మిని జాతి స్త్రీకి ప్రియుడు. దత్తుడు. నాయికలు కలుసుకునేటప్పుడు సహాయం చేసేవారు. పైవారందరూ విటుడు, చేటుడు, పీఠమర్దుడు. నాయక సహాయకులలో హాస్యప్రియుడు, భోజన ప్రియుడు. విదూషకుడు. నాయక సహాయకులలో సంస్కృతం మాట్లాడేవారు. విటుడు, పీఠమర్దుడు. ఈ వీడియో 2 సార్లు వింటే కానీ అర్థం కాదండి. వర్డ్స్ మనం ఎప్పుడు పలకని అంటే విమర్శ గురించి తెలియని వాళ్ళ గురించి చెప్తున్నాను. విమర్శ చదవని వాళ్ళ గురించి. నాయకుని సహాయకులలో ప్రాకృతం మాట్లాడేవారు. చేటోడు, విదూషకుడు. ఈ క్రింది వారిలో దివ్య స్వభావం కలవాడు. 3వది రాముడు. క్రింది వాటిలో నాయికా భేదాలను గుర్తించండి.
పైవన్నీ స్వీయ, సామాన్య, అన్య. అన్యనాయిక వేదాలలో అనోఢ్య అనగా అనోఢ్యన అది అనోధ్యన రెండవది. నాలుగవది 1, 2 అట. వివాహం కాని స్త్రీ. మూడవది వేరొకరి భార్య. భర్త ఇంటికి వచ్చే సమయానికి తనకు తాను అలంకరించుకునే భార్య. వాసక సజ్జిక. వాసక సజ్జిక. ఒకసారి సునాయాసంగా చదవడానికి వీలుగా ఉండే భాగానికి పేరు. 4 ఆశ్వాసము. ఆశ్వాసము ఆశ్వాసం కాదు ఆశ్వాసము. పతంజలి మహాభాష్యంలోని విభాగాలు పేరు. 3 అహినకము, అన్హికము, అన్హికము. కథా సరిశ్చాగరము గ్రంథంలో విభాగములను గల పేరు. 1 లంబకము. సో లెవెల్ 2 అండి. లెవెల్ 2 జతపరచము. నేను అన్ని ఆన్సర్స్ పెట్టేశాను. ఎలాగో ఇప్పుడు మొత్తం మ్యాచ్ ద ఫాలోయింగ్గా ఉంటుంది కాబట్టి లేట్ అవుతుంది అండ్ తప్పకుండా మళ్ళీ ఇక్కడ కన్ఫ్యూజ్ అవుతుంది కాబట్టి ఇలా పెట్టేసుకున్నాను. సో ఇగో నైతిక విమర్శ 1 ఇలియట్ అర్నాల్డ్. కనిపిస్తుందా? ఒక్క నిమిషం. A1 అట. మనస్తత్వ విమర్శ. మూడవది ఫ్రాయిడ్ అడ్లర్. సాంఘిక విమర్శ. 4వది టైనీ. అలంకారిక విమర్శ. భరతుడు భామనుడు. ఓకే, ఇవి ఆన్సర్స్ చాలా తొందరగా చేయవలసి వస్తుందని ఇలా పెట్టేశానండి నేను. జతపరచండి. ఇది కూడా వాస్తవికవాదం 4 అంట. రియాలిజం. వాస్తవికవాదం రియాలిజం. త్రిమితీయవాదం ఎక్స్ప్రెషనలిజం అండ్ వ్యక్తీకరణవాదం. మూడవది క్యూబిజం అండ్ అధివాస్తవికవాదం సర్రియలిజం. ఓకేనా? సో ఇది కవికి ఉన్న నిర్వచనాల ఆధారంగా జతపరచమని ఇచ్చాడు. ఆనందవర్ధుడు. రెండవది అపారే కావ్య సంసారే. ఆనందంగా సంసారం బాగుంటే ఆనందంగా ఉంటాము అని గుర్తుపెట్టుకోండి. ఆనందవర్ధనుడు. అపారే కావ్య సంసారే. ఓకే. బట్టదౌతుడు. 1 దర్శన ధ్వర్ణ నాచదం. ఓకే. తర్వాత భామహుడు. 4వది లోకోత్తర వర్ణ నిపుణ. నిపుణ అమ్మాయి. భామనుడు ఇక అమ్మాయి ఎవరైనా అనుకోండి, వాళ్ళకు ఏమవుతుందో అని అనుకోండి. లోకోత్తర వర్ణన నిపుణ అంటే అమ్మాయి కాబట్టి ఇగో భామనుడు అమ్మాయిని. ఈ అమ్మాయి మరి వరుసకి ఏమవుతుందో నాకైతే తెలియదు, మీకు తెలిస్తే చెప్పండి. నిపుణ అనేది అట్లా అంటే ఏదైనా వరుస పెట్టినా బాగుండదేమో అని అనుకుంటున్నాను అట్లా. మమ్ముటుడు. అపారే కావ్య మమ్ముటుడు. కవయతి వర్ణయతి. మమ్ముటుడు కవయతి వర్ణయతి. తర్వాత జతపరచండి. భరతుడు. కావ్య శరీరవాది. కావ్య శరీరం భరతుడట. కావ్య శరీరం ఇదిగోండి, ఇలా ఇస్తే మంచి క్లారిటీగా వస్తుందండి. భామహుడు 4వది అలంకార ప్రధానవాది. భామనుడు. భామ అలంకారం చేసుకుంటుంది అని గుర్తుపెట్టుకోండి. భామ అలంకారం చేసుకుంటుంది. సో ఎవరిని ఉద్దేశించి కాదు, ఏ పదాలు ఎవరికి ఉద్దేశించనే కావు, జస్ట్ గుర్తుపట్టడానికి అని చేసేవి మాత్రమే. వామనుడు రీతివాది. వామనుడు రీతివాది. భామనుడు కావ్య శరీర భామహుడు అలంకార ప్రధానవాది. భామ అలంకారం. దండి గుణప్రధానవాది. ఇది కూడా ఓకేనా? ఇది ఏంటిదట? రెండవది. సో ఇదిగోండి షెల్లి. భావన వ్యక్తీకరణమే కవిత్వం. షెల్లి.
తర్వాత వర్డ్స్వర్త్ శక్తివంతమైన భావాలు సహజంగా ఉప్పొంగుట కవిత్వము. కాల్డ్రిడ్జ్ సి రమణీయ పదాలకు రమణీయంగా కూర్చడం కవిత్వం. అరిస్టాటిల్ కవిత్వం అంటే అనుకరణమే. అరిస్టాటిల్ అంటే అనుకరణం అన్నాం కదా, అరిస్టాటిల్ అనుకరణం వస్తే అరిస్టాటిల్ పెట్టండి, ఓకేనా. తర్వాత ఆశు కవిత్వము రెండో దానికి చాటువులు. చిత్ర కవిత్వము ద్వర్తి కావ్యాలు. మధుర కవిత్వము దండక సాహిత్యం. విస్తర కవిత్వము నాటకాలు. అవధానం ఆశు కవిత్వం, ఓకే. నిరోష్ట కావ్యాలు చిత్ర కవిత్వం. పద కవిత్వం మధుర కవిత్వం. పురాణాలు విస్తర కవిత్వం. తర్వాత రూపకం నాటకం, ప్రకరణం, డిమం. ఏకాంకిక బాణం, విధి, ప్రహాసనం. సి ఉపరూపకం మూడవది. నాటిక, త్రోటకం, నాట్యరాసకం. ఇది వచ్చేసి మహాకావ్యం. మహాకావ్యం మహాకావ్యం ఇతిహాసం, పురాణం, ప్రబంధం, ఓకే. ఉపకావ్యం ఉదాహరణ యక్షగానం, చక్రవాళం. గద్యకావ్యం అభ్యాయిక, కథ, ఖండ కథ. ప్రఖ్యాతం శృంగార నైషధం. కల్పితం కళా పూర్ణోదయం. మిశ్రమం వసుచరిత్ర. ఉత్తమ కావ్యం ధ్వని కావ్యం. మధ్యమ కావ్యం గుణీభూత వ్యంగ కావ్యం. అధమ కావ్యం చిత్రకావ్యం, ఓకే. తర్వాత చూర్ణకం అల్ప సమాన సహిత గద్యం. ముక్తకం సమాస రహిత గద్యం. వృత్త గ్రంథి వృత్తం కలిగి ఉన్న గద్యం. ఉత్కలికాప్రాయం మూడవది దీర్ఘ సమాస సహిత గద్యం. భావయిత్రి ఒక అంశాన్ని ఆలోచించేలా చేసేది. కారయిత్రి ఒక అంశాన్ని వర్ణించేలా చేసేది. వ్యుత్పత్తి ఒక యుక్తాయుక వివేకం. అభ్యాసనం నిరంతర కృత్య వస్తు పరిశీలన. కావ్య ప్రయోజనాల నిర్వచనాలు ఆధారంగా జతపరచండి. ధర్మార్థ కామ మోక్షేషు భామహుడు. కావ్యం యశస్సే కృతే మమ్మటుడు. విశ్వేశయ కావ్యం నన్నయ్య విశ్వం గురించి అన్నాడు కదా. ఆంధ్రావళి మోదం బోరయ్య తిక్కన. ఆనందవాదులు ఆనందవర్ధనుడు తిక్కన. ఉపదేశవాదులు నన్నయ్య పోతన రామరాజభూషణ. ఆనందం ఉపదేశం రెండు ప్రధానమన్నవారు భరతుడు హేమచంద్రుడు. విశ్వనాథుడు తెలిపిన కావ్య నాయకులలో లక్షణాల ఆధారంగా జతపరచండి. కులీనత ఉన్నత వంశం. ఔదార్యం దానశీలం. ధార్మికత్వం ధర్మపరాయణత. పాండిత్యం సర్వ విద్యాధికాత్వం. ధీరోదాత్తుడు నాలుగోది. రాముడు అర్జునుడు ధర్మరాజు. ధీరోదాత్తుడు. ధీరాశాంతుడు చారుదత్తుడు
ప్రవారుడు, ధీర లలితుడు, వత్సరాజు కృష్ణుడు, ధీరోదత్తుడు, ఒకటవది భీముడు పరశురాముడు. దత్తుడు పద్మిని ప్రియుడు, దత్తుడు పద్మిని ప్రియుడు. భద్రుడు చిత్రిని ప్రియుడు. పాంచాలుడు హస్తిని ప్రియుడు. కూచిమారుడు శంకిని, ఇంతకుముందు అనుకున్నాం శంకిని, పద్మిని కూడా అనుకున్నాం కదా, పద్మినికి ఎవరు? దత్తుడు. తర్వాత విటుడు వాంగ్మి, సంభాషణ చతురత కలవాడు విటుడు. పీఠమర్ధానుడు మూడవది, ప్రధాన నాయకుని కంటే కొంచెం తక్కువ గుణాలు కలవాడు. చేటుడు రెండవది, నాయకులకు సంధి కుదుర్చువాడు. ఒకటవది విదూషుడు, హాస్య కలహ ప్రియుడు. స్వీయ చిత్రాంగద, విజయ విలాసం. సామాన్య వసంతసేన, మృచ్ఛకటికము. కన్య అన్యోడ. కరహాటకం 6, భాస్కర మాలిక 12, వారణమాల 8, శశికళ 16, రత్నావళి 9, విశ్వావళి 14, తారావళి 27, నక్షత్రాల గురించి కదా 27, సప్తశతి 700. లంబకము భాగము, ఉద్యోతము పెద్ద వెలుగు, స్తబకము పూలగుత్తి, పర్వము చెరుకు కనువు. ఇవన్నీ అయిపోయాయి చూడండి, లాస్ట్ వరకు చెప్పేశాను. కొంచెం ఓపికగా మీరు కూడా ఓపికగా చూడండి, ఎగ్జామ్ బాగా రాయండి. రేపు రాసేవాళ్ళు ఆల్ ద బెస్ట్ అండి. ఇంకొక వీడియో చేస్తే ఇది టోటల్గా సాహిత్య విమర్శ మొత్తం వచ్చేస్తుంది. కొంచెం లెంతీగా ఉన్నా దయచేసి చూడండి, ఓకేనా? థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఎక్కడైనా మిస్టేక్స్ వెళ్తే నా మిస్టేక్ కూడా, చదవడం మిస్టేక్ అయితే చాలా రాత్రి అయిపోయిందండి. ఇది ఎక్కడైనా నా పలకడం మిస్టేక్ అయినా ఆన్సర్ కరెక్ట్గా వస్తే తప్పకుండా కామెంట్ బాక్స్లో కామెంట్ చేసి రాయండి, ఓకేనా? థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.